గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో గారెలు అలాగే మసాలా గారెలు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 100 గ్రాములు, 100 ml కప్పుతో కొలుచుకుంటే 100 గ్రాములు వస్తుంది. ఉప్పు రుచికి తగినంత, నీళ్లు పిండి రుబ్బుకోవటానికి సరిపడినంత. ఇక్కడ నాకు 30 మిల్లీలీటర్ల నీళ్లు సరిపోయినాయి. మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకుని దాంట్లో సహం సన్నగా తరుక్కుని పెట్టుకోండి. సన్నగా తరిగిన అల్లం 1/4 టీ స్పూను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1 1/4 టీ స్పూను, సన్నగా తరిగిన కరివేపాకు 1 టీ స్పూను, నూనె గారెలు వేయించడానికి సరిపడినంత. ముందుగా ప్రిపరేషన్స్ ని చూద్దాం. మినప్పప్పుని నానబెట్టుకోవాలి. మినప్పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఆ నీళ్లని తీసేసి మళ్ళీ అందులో ఫ్రెష్గా నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోండి. ఈ మినప్పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. గారెలు చేసే హడావిడిలో కనుక ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ కనీసం 4-5 గంటల పాటు మినపప్పు నానాలి. పప్పు చక్కగా నానింది. దీన్ని రుబ్బుకుందాం. పప్పు రుబ్బుకోవడానికి మిక్సర్ గ్రైండర్లో రుబ్బుకోవచ్చు, లేదంటే వెట్ గ్రైండర్ని ఉపయోగించి కూడా రుబ్బుకోవచ్చు. ఇక్కడ నేను వెట్ గ్రైండర్ని ఉపయోగిస్తున్నాను. నానిన పప్పుని వెట్ గ్రైండర్లో వేసుకోండి. ఆ పైన సరిపడినంత ఉప్పుని వేయండి. ఉప్పు పప్పు రుబ్బేటప్పుడే వేసేసుకుంటే మంచిది. పిండి అంతా రుబ్బిన తర్వాత అప్పుడు ఉప్పు కలిపితే పిండి పలచనపడే అవకాశం ఉంది. అందుకని ముందుగా ఉప్పు వేసి ఆ తర్వాత నీళ్లు పోసి రుబ్బుకుంటే సరిపడినంత నీళ్లే అందులో పడతాయి. ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్లు పోసి రుబ్బండి. నీళ్లు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిండిలో నీళ్లు ఎక్కువైతే గారెలు సరిగ్గా రావు. రుబ్బేటప్పుడు ఇక్కడ తీసుకున్న పప్పుకి ముందుగా 10 మిల్లీలీటర్ల నీళ్లు పోయండి. ఆ పైన అవసరాన్ని బట్టి 5 మిల్లీలీటర్ల చొప్పున వేసుకుంటూ పప్పుని రుబ్బుకోండి. పప్పు రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి రుబ్బితే పిండి పల్చనబడుతుంది. అప్పుడు గారెలు చేసుకోవడానికి షేప్లో రావు. షేప్లో రాకపోయినా అలానే వేసుకుంటే అవి నూనె కూడా ఎక్కువ పీలుస్తాయి. అలాగని పిండి మరీ గట్టిగా ఉంటే అప్పుడు కూడా గారెలు సరిగ్గా ఉడకవు. కాబట్టి గారెల పిండిలో ఎంత నీళ్లు పడతాయి అనేదే చాలా ముఖ్యమైన విషయం. చూసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని బీట్ చేసుకోవాలి. వేళ్లతో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలిపారంటే గాలి పోసుకుని పిండి లైట్గా తయారవుతుంది. గారెలు మృదువుగా రావటానికి పిండిని ఈ రకంగా వేళ్లతో బాగా కలపాలి. ఇలా ఎంతసేపు కలపాలి అనంటే దానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. తయారు చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఒక బౌల్ నీళ్లలో వేసుకుని చూస్తే పిండి నీళ్లపైకి తేలాలి. పిండి కనుక మునిగింది అంటే లైట్గా లేదని అర్థం. అప్పుడు మరి కాసేపు బీట్ చేయండి. అదే పిండి తేలింది అంటే లైట్ అయినట్టు లెక్క. అప్పుడు గారెలు వేయించుకుంటే మృదువుగా వస్తాయి. పిండిని నీళ్లు తక్కువ పోసి గట్టిగా రుబ్బుకున్నా కూడా ఫ్లఫీగా ఉండదు. కాబట్టి అవసరానికి సరిపడా నీళ్లు ఇందులో పోసుకుంటూ బాగా కలపండి. పిండిని నీళ్లలో వేసుకున్నప్పుడు పైకి తేలేదాకా బాగా బీట్ చేయండి. ఇలా తయారు చేసుకున్న పిండి గారెలు వేయించుకోవటానికి తయారైంది. ఇప్పుడు గారెల్ని వేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ని పరుచుకుని పెట్టుకోండి. ఈ గారెలు వేయించుకున్న తర్వాత ఈ పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే అది లాగేస్తుంది. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో గారెలు వేయించుకోవడానికి సరిపడినంత నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత గారెలు వేయటం మొదలుపెట్టండి.
వేళ్ళని నీళ్లలో ముంచి ఆ తడి వేళ్లతో కొద్దిగా పిండిని తీసుకుని ఉండల్లే చేసుకుని బొటనవేలుతో చదునుగా చేసుకోండి. ఈ గారెలో చిల్లు పెట్టుకోవాలి. బొటనవేలుని మరొకసారి నీళ్లలో ముంచి ఆ తడివేలుతో చదునుగా చేసుకున్న ఈ పిండి మధ్యలో చిల్లు పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఇలా గారెకి చిల్లు పెట్టుకోవాలి. చిల్లు పెట్టుకుని వేయించుకుంటే గారె ఈవెన్ గా ఫ్రై అవుతుంది. అంతేకాక చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని జాగ్రత్తగా ఈ వేడివేడి నూనెలో వేసుకోండి. ఈ గారెల్ని మీడియం హీట్ లో వేయించుకోవాలి. కాసేపు అయ్యేసరికి ఇది పైకి తేలుతుంది. అప్పుడు చిల్లులు గరిటెతో జాగ్రత్తగా తిప్పి వాటిని వేయించుకోండి. ఇదే రకంగా గారెల్ని తీసుకున్న నూనెకి సరిపడా వేసుకుని వేయించండి. కొద్దిగా పైకి తేలిన తర్వాత వాటిని జాగ్రత్తగా గరిటెతో తిప్పండి. ఇలా ఈ గారెల్ని గోల్డెన్ రంగుకు వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ పైన చిల్లులు గరిటెతో వేయించుకున్న గారెల్ని తీసి పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే అది లాగేస్తుంది. ఇలా అన్ని గారెల్ని పేపర్ నాప్కిన్ మీదకి వేసుకోండి. గారెల్ని వేయించుకోవటం చూసాం కదా. మసాలా గారెల్ని ఏ రకంగా చేసుకోవచ్చో అది కూడా చూద్దాం. మిగిలిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు ఇవన్నీను వేసి బాగా కలపండి. ఇప్పుడు మసాలా గారెలు వేయించుకుందాం. వేళ్లని నీళ్లలో ముంచి తడుపుకుని తడి వేళ్లతో కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఉండల్లే చేసుకుని బొటనవేలుతో చదునుగా చేసుకోండి. ఈ మసాలా గారెలకి చిల్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే పళాన వేసుకోవచ్చు. కాగిన నూనెలో జాగ్రత్తగా ఈ గారెల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. అవి కొద్దిగా పైకి తేలినప్పుడు చిల్లులు గరిటెతో జాగ్రత్తగా తిప్పండి. నూనెకి సరిపడినన్ని మసాలా గారెల్ని వేసుకుని కాసేపు అయిన తర్వాత వాటిని జాగ్రత్తగా తిప్పి గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోండి. వేగిన ఈ మసాలా గారెల్ని చిల్లులు గరిటెతో తీసి పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనెంతా అది లాగేస్తుంది. ఇదే రకంగా వేయించిన అన్ని మసాలా గారెల్ని పేపర్ నాప్కిన్ మీదకి వేసుకోండి. చూశారు కదా, గారెలు, మసాలా గారెలు తయారు చేసుకోవటం ఎంత తేలికో. గారెలు మృదువుగా రావాలంటే కిటుకంతా పప్పు రుబ్బుకోవటంలోనే ఉంది. రుబ్బేటప్పుడు ఇందాక చెప్పుకున్న విధంగా నీళ్లని తగుమాత్రం వేసుకుంటూ చూసుకుంటూ రుబ్బుకోండి. గారెలైతే వేయించాం, లోపల ఎలా ఉన్నాయో చూడలేదు కదా. ఒక గారె తీసుకుని విరిస్తే లోపల స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది. అలాగే ఈ మసాలా గారెల్లో కరివేపాకు, ఉల్లిపాయలు పడ్డాయి కదా, గుమగుమలాడుతూ మంచి సువాసనగా ఉంటాయి. ఇక్కడ నేను తక్కువ పోర్షన్లో ఈ గారెల్ని, మసాలా గారెల్ని చేసుకోవటం చూపించాను. కావలసిన వారు పాళ్లని పెంచుకుని ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఏదైనా గాని ఇవి నూనెలో వేయించిన పదార్థాలు కాబట్టి ఇవి తిన్న వెంటనే మజ్జిగ తాగటం మర్చిపోకండి. మజ్జిగ నూనె వస్తువులకి విరుగుడుగా పనిచేస్తుంది, కడుపులో తిప్పదు. ఈ మూవీ క్లిప్ ద్వారా గారెల్ని, మసాలా గారెల్ని తయారు చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.